హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు క్యారెట్ రైస్ చేసుకోబోతున్నాం. క్యారెట్ రైస్ కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆనియన్స్, క్యారెట్ తురుముకొని పెట్టుకోవాలి, కొంచెం కొత్తిమీర, తగినన్ని పచ్చిమిరకాయలు, షాజీరా, హోల్ గరం మసాలా, కొన్ని కాజు, కొన్ని తాలింపు గింజలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడంత సాల్ట్, లిటిల్ బిట్ 2 ఎండుమిర్చీస్. నెక్స్ట్ ప్రిపేర్ చేసుకుందాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాండీ పెట్టుకోవాలి. చక్కగా హీట్ ఎక్కినాక 2 స్పూనులు నెయ్యి వేయాలి. కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక ఫస్ట్ షాజీరా, నెక్స్ట్ హోల్ గరం మసాలా దినుసులు మొత్తం వేసుకోవాలి. కొన్ని తిరిగిమాత గింజలు వేయాలి. వీటితో పాటు 2 ఎండుమిర్చీస్, అలాగే వెంటనే కాజు, కొంచెం అల్లం చిన్నపాయ పేస్ట్, ఆనియన్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఆనియన్ ఫాస్ట్గా వేగడానికి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇవి అన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు క్యారెట్, తురుము పెట్టుకున్న క్యారెట్ అండి, ఇది కూడా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చి వాసన అంతా పోయి మంచి టేస్ట్ వస్తుంది. మనకి దీంట్లో కారం వేయము, ఓన్లీ మిర్చికున్న కారం మాత్రమే సరిపోతుంది. మీకు బాగా కారం తినే వాళ్ళైతే కొంచెం 1 స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా క్యారెట్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం క్యారెట్కి రైస్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, చూసుకొని వేసేసుకోవాలి. చూసారు కదా క్యారెట్లో నుంచి ఆయిల్ ఎలా బయటకు వస్తుందో, అట్లా వస్తే మనకి క్యారెట్ వేగిందని అర్థం. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్.
1 కప్ బాస్మతి రైస్ని ఉడికించి పెట్టుకున్నాను. అవసరమైతే మీరు మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు రైస్ వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఈ రైస్ అంతా కూడా టాస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్యారెట్ అంతా వీటికి రైస్కి పట్టేలాగా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. టాస్ చేసుకున్నాక సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలండి. సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతే కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. వెరీ క్విక్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అండి. ప్లీజ్ ఇంకా మరెన్నో రెసిపీస్ కోసం ఫాలో చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దించుకునే ముందు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. సాల్ట్ అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్. వెరీ టేస్టీ క్యారెట్ రైస్ ఈజ్ రెడీ. Okay, bye bye. Please subscribe my channel.